రేపటి గురించి నేను ప్రార్థన చేసుకున్నాను. రేపు దినమున ప్రభు నువ్వేం చేయబోతున్నా ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మదేవుడు ఒక ప్రోత్సాహం దయచేసుకున్నాడు. ఈ ప్రోత్సాహకును నీతో పంచుకోబోతున్నాను. సో కాబట్టి దయచేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులు, మీ బంధువుల మిత్రులకు షేర్ చేయండి. రేపటి గురించి ప్రార్థన చేసిన పరిశుద్ధాత్మ తెలియజేశాడు. రేపు నీ బ్రతుకు మారబోతుంది, నీ జీవితం మారబోతుంది, నీ జీవితంలో కార్యం జరగబోతుందని పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడు. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా అరిసి టైప్ చేయండి. నేను ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మకు ప్రోత్సాహం ఇచ్చాడు. అది నిర్గమకాండం 9వ అధ్యాయము 5వ వచనం నుంచండి. యెహోవా కాలము నిర్ణయించి రేపు యెహోవా ఈ దేశంలో ఆ కార్యము జరిగించను. దేవుడు సెలవిస్తున్నాడు, రేపటి రోజు దేశంలో నేను కార్యం జరిగిస్తాను, రేపు రోజు మహిమను చూపిస్తాను, కార్యం జరిగిస్తాను, అద్భుతం చేస్తానని పరిశుద్ధాత్మ దేవుడు చేశాడు. మోషే తెలియచేశాడు. ఆ ప్రకారమే ఆ దేశంలో కార్యం చేశాడు. అలాగే రేపటి రోజు నేను ప్రార్థన చేసిన ప్రభా, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, ఎవరైతే ఈ ప్రాసీ ప్రతిరోజు విశ్వాసం చూసిన వారితో నువ్వు చెప్పే మాట ఏంటన్నప్పుడు దేవుడు సెలవిచ్చుకున్నాడు, రేపటి దినాన నీ బ్రతుకు మారబోతుంది, నీ జీవితం మారబోతుంది, నీ కథ మారబోతుందని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా అరిసి టైప్ చేయండి. నీ జీవితంలో దేవుడు కార్యం చేసే రోజు రేపు సందర్శించే రోజు, రేపు అద్భుతం చేసే రోజు. సో దీంట్లో భాగంగా రేపు రోజు అనగా సెప్టెంబర్ 10వ తారీఖు మంగళవారం నాడు సాయంత్రం 4 గంటలకండి వైజాగ్ పట్టణంలో మీకోసం స్వస్థ విడుదల అభిషేక సభ నిర్వహిస్తుండగా ఎవరైతే ఈ సభకు వస్తున్నారో, ఎవరైతే వైజాగ్ నిర్మించేటువంటి ఈ స్వస్థ విడుదల ప్రవచన సభకు వస్తున్నారో, నేను వారిని దర్శిస్తాను, వారిని విడిపిస్తాను, వారి విషయంలో కార్యం చేస్తాను, వారిని దర్శిస్తాను, వారి విషయంలో అద్భుతాలు చేస్తాను, సందర్శిస్తాను, కార్యం చేస్తానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచున్న గట్టిగా అరిచి టైప్ చేయండి. నీ జీవితంలో నిరాశ ఉందా, నిస్పృహ ఉందా, ఓటంలో ఉన్నావా, భయంలో జీవిస్తున్నావా, ఇంట్లో ఈ సమస్య ఏంటని నువ్వు బాధపడుతున్నావా? అయితే రేపటి దినాన్ని దేవుడు నియమించి ఉన్నాడు. రేపటి దినాన నేను ప్రత్యేకంగా సందర్శించబోతున్నాడు. ఏదైతే నీకు వ్యతిరేకంగా వచ్చి ఉందో ఆ వ్యతిరేకతలన్నీ కూడా నీకు అనుకూలతలుగా దేవుడు మార్చబోతున్నాడు. ఏదైతే ఆటంకాలు సాతాను కలిగించి ఉన్నాడో ఆ ఆటంకాలన్నీ నీకు ఆశీర్వాదాలుగా దేవుడు మలచబోతున్నాడు. ఏ విషయం గురించి అయితే నువ్వు బాధపడుతూ కన్నీరు కారుస్తున్నావో ఆ విషయంలో దేవుడు నీకు కన్నీరు కార్చే విషయంలో ఆనంద బాష్పాలు కార్చే విధంగా దేవుడు చేయబోతున్నాడు. సో కాబట్టి మీరు వైజాగ్ పట్టణంలో ఉన్నట్లయితే శుభార్త పరిశ్రమలో శుభార్త రేపు మంగళవారం సాయంత్రం 4 గంటలకు క్రిస్టియన్ కన్వెన్షన్ సెంటర్లో మీకోసం స్వస్థ విడుదల ప్రవచనం నిర్వహిస్తుండగా రండి, కుటుంబాలుగా రండి, రోగులు తీసుకురండి, దయ్యం పడిన వాడిని తీసుకురండి, మంత్రశక్తులతో పీడించబడిన వాడిని తీసుకురండి. దేవుడు కార్యాలు చేస్తున్నాడు. రోగాలు ఏమవుతున్నాయి, దయ్యాలు వెలుగొస్తున్నాయి, మంత్రశక్తులు కాలిపోతున్నాయి, అనేక మంది సాక్ష్యాలు చెప్తున్నారు. సో కాబట్టి మీరు పరిసర ప్రాంతం ఉన్నట్లయితే రండి. దేవుడు కార్యం చేయబోతున్న నీ కథను మార్చబోతున్నాడు. స్థలము క్రిస్టియన్ కన్వెన్షన్ సెంటర్, టాటా షోరూమ్ దగ్గర, ఇసుక తోట, మద్దెలపాటం, వైజాగ్ అండి. మీరు గూగుల్లో క్రిస్టియన్ కన్వెన్షన్ సెంటర్ టైప్ చేస్తే వైజాగ్ అని టైప్ చేసి మీకు లొకేషన్ వస్తుంది. రెండు వివరాల కోసం కింద నెంబర్కి కాల్ చేసి కనుక్కోండి. దేవుడు దర్శించబోతున్నాడు, అద్భుతాలు చేయబోతున్నాడు. ఎవరైతే ఈ వైజాగ్ మీటింగ్ విశ్వాసంతో వస్తున్నారో వారిని ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు సందర్శించబోతున్నాడు. రిసీవ్ అని చెప్పండి. ఈ మీటింగ్లో నీ కథ మార్చబోతున్నాడు, నీ బ్రతుకు మార్చబోతున్నాడు. నేను ఏ విషయాలైతే సైతాను దురాత్మలు అటాక్ చేస్తున్నాయో ఆ విషయాలన్నింటిలో కూడా దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా వారిసీమని టైప్ చేయండి. ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మందిర స్థలం కోసం ప్రార్థన చేస్తున్నామండి. సో కాబట్టి మీరు ఎవరైనా సరే మందిర స్థలం కోసం నేను స్పాన్సర్ చేద్దామని ప్రభు మిమ్మల్ని కనుక ప్రేరేపించినట్లయితే ప్రార్థన చేసుకొని ఇక్కడ గూగుల్ నెంబర్ ఉంది, స్కాన్ కోడ్ ఉంది. ప్రభు ప్రేమించినట్లయితే మందిర స్థలం కోసం స్పాన్సర్ చేయండి. దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు, దేవుడు దీవిస్తాడు. ఆయన కార్యం చాలాగా మీరు ఎవరైనా సరే దశాంశ బిడ్డలుగాను మంత్లీ పార్ట్నర్స్గా జాయిన్ కానుకున్నట్లయితే కింద ఆఫీస్ నెంబర్ మీరు మెసేజ్ పెట్టండి. వాట్సాప్ నెంబర్కి నేను ఈ నెల నుంచి దశాంశ బిడ్డగా నేను జాయిన్ అవుతానని మెసేజ్ పెట్టండి. దేవుడు దర్శించబోతున్నాడు. రేపటి దినాన దేవుడు మిమ్మల్ని దర్శించబోతుంది, మీ బ్రతుకు మార్చబోతున్నాడు, కార్యం జరగబోతుంది. మీరు త్వరలోనే సాక్ష్యంతో రాబోతున్నారని ప్రవచిస్తున్నాను. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా రిసీవ్ అని చెప్పండి. ఎస్, గాడ్ బ్లెస్ యూ.